హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మంచి టేస్టీ అయిన ఎగ్ కర్రీతోని మీ ముందుకు వచ్చాను. ఇది చాలా బాగుంది. ఈ విధంగా చేసిన ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా వస్తుంది. ఎంత కొత్త వాళ్ళైనా ఈజీగా చేయొచ్చు. ఈ విధంగా ఎగ్ మసాలా కర్రీ ఎక్కువ శాతం మన తెలుగునాడులో కాకుండా పక్క రాష్ట్రం మహారాష్ట్ర ఇలా హిందీ వాళ్ళు ఏంటంటే దీన్ని ఎక్కువగా చాలా అంటే చాలా లైక్ చేస్తూ దీన్ని బాగా ఇష్టంగా చేసుకుని తింటారు. ఇప్పుడు మన తెలుగునాట్లో కూడా ఇది మంచి ఫ్యాషన్గా తయారైంది. చాలా బాగుంది. ఒక్కసారి టేస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే వదిలేపెట్టరు. చాలా బాగుంది. ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా నేను కోడిగుడ్లని ఒక 6 కోడిగుడ్లని ఉడకబెట్టి ఈ విధంగా పొట్టు తీసి రెడీ చేసి పెట్టాను. మనం కోడిగుడ్లను ఉడకబెట్టేటప్పుడు మాత్రం బాగా ఉడకబెట్టుకోవాలి. లోపల జన కూడా బాగా ఉడకాలి ఆ టైప్లో. ఓకేనా. ఇప్పుడు ఒక్కొక్క కోడిగుడ్డుని ఈ విధంగా 2 భాగాలుగా కట్ చేసి పెట్టుకుందాం. కొంచెం ఏంటంటే జనాలు కూడా విడిపోకుండా మనం నీట్గా కట్ చేసి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టాక అందులో ఒక గంటి ఆయిల్ వేసుకునేసి దాన్ని కొద్దిగా వేడెక్కనిచ్చి చిటికెడు పసుపు వేసుకునేసి 1/2 స్పూను కారం వేద్దాం. ఆ తర్వాత ఉప్పు కూడా కొద్దిగా 1/4 టీ స్పూన్ సరిపోతుంది. ఇవి 3 వేసాక ఈ టైప్లో కొద్దిగా బాగా కలబెడుతూ కొంచెం హీట్ ఎక్కినాక ఇప్పుడు కోడిగుడ్లని మనం కట్ చేసాం కదా వాటిని ఈ విధంగా బాల్లో పెట్టుకుందాం. ఎందుకంటే జనల భాగం బాగా ఉడుకుతుంది అన్నట్టు. ఆ లోపల నుంచి సెగ వచ్చి సూపర్గా టేస్టీగా వస్తుంది అన్నట్టు. అందుకోసమని ఈ విధంగా పోర్కు సహాయంతో సింపుల్గా తిరిగేసుకోవచ్చు. అప్పుడు జనాలు కూడా విడిపోకుండా నీట్గా వస్తాయి. చూడండి ఎంత సింపుల్గా వచ్చాయో. ఈ టైప్ చేసినాక ఈ విధంగా 2 వైపులా బాగా వేగనివ్వాలి. ఈ టైప్లో వేగినాక స్టవ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టాక ఒక మిక్సీ జారీ తీసుకునేసి అందులో ఒక 2 లేదా 3 టమోటాలని అది మంచి ఎర్రటి పండుల్ని కట్ చేసి అందులో వేసుకుందాం. కొంచెం పెద్ద ముక్కలుగా సరిపోతాయి, కానీ మంచి పండ్లుగా ఉంటే సూపర్ రుచి వస్తాయి. మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. కొద్దిగా పుదీనా వేసుకునేసి కొద్దిగా కొత్తిమీర కూడా అందులో వేసేసుకుందాం. ఈ ఫ్లేవర్తోనే సూపర్ టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఒక 4 పచ్చిమిరపకాయలు అందులో వేసేసి వెల్లుల్లి గడ్డని మీద పొట్టు తీసి అందులో వేసి 1 ఇంచ్ అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసి గ్రైండింగ్ చేసుకుందాం. చూడండి ఈ టైప్లో మనకి పేస్ట్ వస్తే సరిపోతుంది. ఇందులో నీరు శాతం ఉంటుంది కాబట్టి నీళ్లు పోసే అవసరం లేదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. పెట్టాక దాంట్లో ఒక 3 గంటలు నూనె పోద్దాం. ఏంటంటే ఆ నూనె కంపల్సరీ అవసరం. ఇప్పుడు వేడెక్కనిచ్చి చిన్న ముక్క చెక్క వేసుకుందాం. వేసాక ఒక 5 లవంగాలు 3 యాలుకలు ఇవి వేసిన తర్వాత సగం స్పూను జీలకర్ర వేసుకుందాం. ఆ తర్వాత ఒక 3-4 ఉల్లిగడ్డల్ని సన్నగా చిన్నగా కట్ చేసి అందులో వేసుకునేసి వీటిని కూడా మనం మంచి కలర్ వచ్చేదాకా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని బాగా వేగనివ్వాలి. చూడండి ఈ కలర్ మనకు ఖచ్చితంగా కావాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్లు కారం వేసుకుందాం. ఆ తర్వాత ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1/2 స్పూను, 1/4 టీ స్పూను జీలకర్ర పొడి వేసి 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసి 4 రెమ్మలు కరివేపాకు అలా దూసి అందులో పోసుకుందాం. ఇది మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి. కూరకి సూపర్ టేస్ట్ వస్తుంది అందుకో. ఓకేనా. ఇప్పుడు వీటిని మనం బాగా వేగనివ్వాలి. కలుపుతూ మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకునేసి మనం వేసిన మసాలాలన్నీ ఒక 2-3 నిమిషాలు బాగా ఇలా ఆయిల్ బాగా పక్కకి వదిలేదాకా ఈ టైప్లో మనం వేగనివ్వాలి. ఈ టైప్ వచ్చిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ని అందులో వేసేద్దాం. వేసాక దీన్ని కూడా మనం బాగా కలుపుతూ ఇది కూడా బాగా వేగనివ్వాలి. ఇది ఎలా అంటే పచ్చి కాబట్టి మంచి పచ్చి వాసన పోయేదాకా మనం వీటిని కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత 1 కప్పు పెరుగు వేసుకుందాం. ఆ పెరుగు కూడా ఎంత అంటే మనకు ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది చూసారు, ఆ చిన్న ప్యాకెట్ మనం సరిపోతుంది. ఇప్పుడు అది వేసాక ఈ టైప్లో మనం కలుపుతూ, కాకపోతే పెరుగు వేసినప్పుడు కొంచెం ఎక్కువ స్వీట్గా కలపాలి. అది గడ్డలు లేకుండా మైదాలాగా తయారు కావాలి మెత్తగా. ఈ టైప్లో మనం వెన్నలాగా మారే విధంగా మనం దీన్ని ఉడకనివ్వాలి. ఓకేనా. ఈ టైప్లో వెన్న టైప్లో రావాలంటే పెరుగు టైప్లో ఉండకుండా వెన్న టైప్లో కరిగిపోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకుందాం 1 గ్లాసు. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి కాస్త అలా కలిపి మూత పెట్టి దీన్ని బాగా తుక అంటూ
ఉడకనివ్వాలి. ఓకేనా, దీనికి ఒక 3-4 నిమిషాలు టైం పడుతుంది. ఆ తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కోడిగుడ్డు ముక్కల్ని అందులో ఒక్కొక్కటిగా పెట్టుకుందాం. ఓకేనా, ఇది ఏంటంటే ఒక ప్రాసెస్ ప్రకారం చేసుకుంటా పోతే చాలా సింపుల్, ఎవరైనా సరే ఈజీగా తయారు చేయొచ్చు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఆ తర్వాత కస్తూరి మేతి కొద్దిగా అలా మీద వేసి జనాలు విడిపోకుండా లైట్గా అలా కలిపేసి కొద్దిగా అలా తిప్పుకుందాం. ఇలా తిప్పితే ఏంటంటే ఈ కస్తూరి మేతి ఏంటంటే మొత్తానికి బాగా ఇనుకుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా దమ్మననివ్వాలి. ఈ కస్తూరి మేతి ఫ్లేవర్ కూడా కూరలోకి వచ్చి మంచి కలర్ఫుల్గా సూపర్ టేస్టీగా తయారవుద్ది. మీదకించి కొత్తిమీర చల్లుకుందాం. కొత్తిమీర కూడా నీట్గా కడుక్కొని వేసుకుంటే మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది, అంటే ఇసికి పొరలు రాకుండా. కానీ ఈ టైప్లో చేసుకున్న ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా కుదురుతుంది. ఇది చాలా కొత్తదనంగా దేంట్లోకైనా సరే, నువ్వు బిర్యానీ చేసుకున్నా, చపాతీ చేసినా, వేడివేడి అన్నంలోకైనా ప్రతి దాంట్లో కూడా ఇది నెంబర్ 1 రుచిగా ఉంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి, ఎవరు మిస్ కావద్దు. కానీ కూర మాత్రం చాలా బాగుంది. ఈ టైప్లో చికెన్ గ్రేవీతో ఈ మసాలా కూర మరి ఎక్కువ మసాలాలు లేకుండా చాలా నీట్గా సూపర్ టేస్టీగా ఉంది. దీన్ని ఏంటంటే ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా తినగలిగే విధంగా నెంబర్ 1 రుచిగా ఉంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఈ విధంగా చేసిన ఎంత కొత్త వాళ్ళకైనా సరే ఇది చాలా ఈజీగా కుదురుతుంది. మళ్ళీ కలుద్దామా?